హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో విడుదలైనటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ జాబ్ వచ్చిన తర్వాత మీరు చేయవలసినటువంటి వర్క్ ఏంటి, శాలరీస్ అండ్ ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, డ్యూటీస్తో పాటు ఇతర వివరాలకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ జాబ్ ప్రొఫైల్కి సంబంధించిన వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు జిల్లా కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా మేము మీకు ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో అందిస్తున్నాం. 25 ప్రీవియస్ పేపర్స్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 30,000 బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని అందిస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 4,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ని ఇందులో అందిస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో 10 to 15 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ టాపిక్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. లేదు మీకు సపరేట్గా కావాలి అంటే 30,000 ప్లస్ బిట్స్తో పాటు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని ఈ పీడిఎఫ్ కోర్సులో పొందవచ్చు. ఇది 199 రూపీస్ కోర్సు. లేదు మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే సో మీరు సపరేట్గా తీసుకోవచ్చు. 99 రూపీస్కి ఈ కోర్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఈ మెగా కోర్స్ అనేది 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. మీరు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అనేటువంటి ఒక బాక్స్పై క్లిక్ చేసి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఈ మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్సు ఈ ఏపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది, అందులో మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించిన జాబ్ ప్రొఫైల్, డ్యూటీస్, వర్క్ ఏ విధంగా ఉంటుంది, ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అయితే మనకి కోర్టుల్లో రిలీజ్ అయినటువంటి మిగిలినటువంటి పోస్టుల్లో ఏ పోస్ట్కి సంబంధించి మీకు జాబ్ ప్రొఫైల్ వీడియో కావాలనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలా చేసినట్లయితే నాకు తెలుస్తుంది మీరు ఏ పోస్ట్కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ వీడియో కోరుకుంటున్నారనేది. లైక్ ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, కాపీస్ట్, అలాగే రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఇలాగా చాలా పోస్టులు ఉన్నాయి కదా. అందులో మీరు ఏ పోస్ట్కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ వీడియో కావాలనుకుంటున్నారనేది లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఎక్కువ మంది ఏ పోస్ట్ గురించి అయితే అడుగుతున్నారో సో దానికి సంబంధించి నేను డీటెయిల్ జాబ్ ప్రొఫైల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మనకి కోర్టుల్లో రిలీజ్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఫస్ట్ మీరు ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి 18 సంవత్సరాలు నిండినటువంటి వారైతే ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని, కోర్టుల్లో ఉండేటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని ఏమంటారు అంటే కస్టోడియన్ ఆఫ్ కేస్ ఫైల్స్. అంటే ఆ పర్టికులర్ కేసెస్కి సంబంధించి మనకి కోర్టుల్లో కేసెస్ చాలా ఫైల్ అవుతూ ఉంటాయి కదా. సో ఆ కేసెస్కి సంబంధించినటువంటి రికార్డ్స్ అండ్ ఫైల్స్కి సంబంధించినటువంటి కస్టోడియన్ అంటారు. అంటే కస్టోడియన్ అంటే రక్షకుడు అనమాట. ఈ కేస్ ఫైల్స్ అన్నిటికీ సంబంధించి అన్ని విషయాలు చూసుకునేటువంటి ఒక వ్యక్తిని జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి అంటారు. అలాగే కస్టోడియన్ ఆఫ్ కేస్ ఫైల్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అయితే ఆ కోర్టుల్లో ఉండేటువంటి జూనియర్ అసిస్టెంట్ చేయాల్సినటువంటి వర్క్ ఏంటనేది చూసుకున్నట్లయితే సెక్షన్ వర్క్, అలాగే కోర్ట్ హాల్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు కేస్ ఫైల్స్ మీరు చూసుకోవాలి, కేస్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయాలి, అలాగే ఆఫీస్ రికార్డ్స్ని మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మనకి డైలీ కోర్టుల్లో, మనకి జిల్లా కోర్టుల్లో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, మనకి చాలా కేసెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ కేసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు ఒక ఫైల్ లాగా, ఒక రికార్డ్ లాగా మీరు ప్రిపేర్ చేసి వాటిని మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనకి డైలీ చాలా కేసెస్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో ఆ కేసెస్కి సంబంధించినటువంటి కాజ్ లిస్ట్ని మీరు ప్రిపేర్ చేయాలి. సో ఆ కేసెస్ ఎందుకు ఫైల్ చేస్తున్నారు, కారణం ఏంటి, ఎటువంటి కేసెస్ ఇవి అనేటువంటి వాటికి సంబంధించి మీరు కాజ్ లిస్ట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పనిచేస్తున్నటువంటి కోర్టులో మీకు కొన్ని ఇన్వార్డ్ లెటర్స్ అండ్ నోటీసెస్ అనేవి వస్తూ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే
అదర్ కోర్ట్స్ నుంచి, అదర్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన కోర్ట్స్ కావచ్చు లేదా అదర్ కోర్ట్స్ నుంచి మీరు పనిచేస్తున్నటువంటి కోర్ట్కి కొన్ని లెటర్స్ అండ్ నోటీసెస్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని మీరు మీ దగ్గరే ఉంచి వాటిని ఆ రికార్డ్స్లో మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే అవుట్వర్డ్ ఎంట్రీస్. ఓకే, సో అవుట్వర్డ్ ఎంట్రీస్ అంటే మీరు పనిచేస్తున్నటువంటి కోర్ట్ నుండి ఆ పక్కన ఉన్నటువంటి కోర్టులో, సో వేరే డిస్ట్రిక్ట్స్ కావచ్చు అలాగే హైకోర్టు కావచ్చు, వీటికి సంబంధించి మీరు ఎటువంటి నోటీసెస్ పంపిస్తున్నారు, ఎటువంటి లెటర్స్ పంపిస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇన్వర్డ్ ఎంట్రీస్ అండ్ అవుట్వర్డ్ ఎంట్రీస్ అన్నీ కూడా మీరు వస్తున్నటువంటి లెటర్స్, నోటీసెస్ అండ్ మీరు పంపిస్తున్నటువంటి లెటర్స్ అండ్ నోటీసెస్కి సంబంధించినటువంటి ఎంట్రీస్ అన్నీ కూడా మీరు చేసి ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా మీరు మెయింటైన్ చేయాలి. అలాగే చాలామంది కోర్టుల్లో కేసెస్ని ఫైల్ చేస్తూ ఉంటారు. సో ఆ కేసెస్కి సంబంధించినటువంటి స్టేటస్ రిపోర్ట్స్ని, స్టేట్మెంట్స్ని మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కేసెస్ని పెండింగ్లో పెట్టారా లేదా ఆ కేసెస్కి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిందా లేదా, అలాగే కేసెస్కి సంబంధించినటువంటి మిగిలినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఆ స్టేటస్ ఇన్ఫర్మేషన్ని మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే స్క్రూటినీ ఆఫ్ ఫైలింగ్, చాలామంది కేసెస్ని ఫైల్ చేయడానికి కోర్టుకు వస్తూ ఉంటారు కదా. సో ఆ పర్టికులర్ కేసెస్ని మీరు స్క్రూటినీ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ ద రీజన్, వాళ్ళు ఎందుకు కేసుని ఫైల్ చేస్తున్నారు, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి మీరు కేసును ఫైల్ చేయాలి అంటే, ఇవన్నీ కూడా మీరు స్క్రూటినీ చేసి ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే బెంచ్ వర్క్ ఉంటుందన్నమాట, కోర్టు బెంచ్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది యాజ్ ఏ జూనియర్ అసిస్టెంట్గా. సో ఈ విధమైనటువంటి డ్యూటీస్ అండ్ వర్క్ అనేది ఉంటుందండి యాజ్ ఏ జూనియర్ అసిస్టెంట్ ఇన్ కోర్ట్స్. సో ఈ విధమైనటువంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి శాలరీ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే, మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తే మనకి బేసిక్ పే 25,220 రూపాయలు అని చెప్పేసి మనకి అక్కడ నోటిఫికేషన్లో చూపించడం జరిగింది. దీనితో పాటు ఇది బేసిక్ పే అనమాట. దీనితో పాటు మీకు డిఆర్ఎస్ అలవెన్సెస్ అంటే డిఏ అని, అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ హెచ్ఆర్ఏ, అలాగే మెడికల్ ఫెసిలిటీస్, ట్రావెలింగ్ అలవెన్సెస్, అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా కలిపి టోటల్గా మీకు ఇన్ హ్యాండ్ శాలరీ ఎంత రావచ్చు అంటే నియర్లీ 35,000 రూపీస్ వరకు మీకు ఇన్ హ్యాండ్ శాలరీ అనేది ఉంటుందండి. కాబట్టి మీకు బేసిక్ పే 25,000 ఉంటుంది. వీటితో పాటు అలవెన్సెస్ కూడా కలుపుకొని మీకు ఇన్ హ్యాండ్ శాలరీనే 35,000 రూపీస్ వరకు రావడం జరుగుతుంది. ఇంకా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఈ పోస్ట్కి ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, సో ప్రమోషన్స్ ఎలా ఉంటాయని చూసుకున్నట్లయితే, మీరు జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు, అది ఎన్ని సంవత్సరాలు అనేది తెలియదు కానీ కొన్ని సంవత్సరాలు మీరు పనిచేసిన తర్వాత మీరు సీనియర్ అసిస్టెంట్గా మీరు ప్రమోషన్ పొందడం జరుగుతుందండి. సో సీనియర్ అసిస్టెంట్గా కొన్ని సంవత్సరాలు జూనియర్ అసిస్టెంట్గా మీరు కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత సీనియర్ అసిస్టెంట్గా మీరైతే ప్రమోషన్ పొందుతారు. సో ఈ విధంగా మీకు ప్రమోషన్ కూడా రావడం జరుగుతుంది జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్గా. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీరు జూనియర్ అసిస్టెంట్గా పనిచేసినప్పుడు మీ సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో, లైక్ సీనియర్ అసిస్టెంట్స్ కావచ్చు, ఇంకా అదర్స్ కావచ్చు, ఎవరైతే దీనికి సంబంధించి ఉంటారో మీ సుపీరియర్స్, వాళ్ళు చెప్పేటువంటి టాస్క్స్ని కూడా మీరు ఫాలో అయ్యి ఆ వర్క్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కోర్టుల్లో మీరు చేయాల్సినటువంటి జాబ్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యాయని చెప్పేసి అనుకుంటున్నాను ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్ ప్రొఫైల్కి సంబంధించి. అలాగే మీరు అదర్ పోస్ట్కి సంబంధించి వేటికి సంబంధించినటువంటి పోస్ట్ యొక్క జాబ్ ప్రొఫైల్ కావాలనుకుంటున్నారో, సో ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించినటువంటి నేమ్ని లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.